హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విహెస్రి కిచెన్. ఈరోజు మనం స్టఫింగ్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టఫింగ్ కోసం 4 ఉల్లగడ్డలను ఉడకపెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1/4 టీ స్పూన్ జీలకర్ర, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిరపకాయను వేసి వేయించుకోవాలి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డను వేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఇడ్లీ పిండిని తీసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని అందులో 2 గ్లాసుల నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడైన తర్వాత ఇడ్లీ ప్లేట్లో సగం సగం వరకు పిండిని పోసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న స్టఫింగ్ను పెట్టుకోవాలి. ఇలా స్టఫింగ్ను పెట్టుకున్న తర్వాత స్టఫింగ్ కవర్ అయ్యేటట్టు పిండిని పోసుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో ఈజీగా స్టఫింగ్ ఇడ్లీ రెడీ అయినట్లే. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.